హలో ఆల్, ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ థ్యాంక్ అవర్ సబ్స్క్రైబర్స్. మనల్ని యూట్యూబ్ @సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని 50,000 సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు దాటడం అనేది జరిగింది. ఓకేనా, దిస్ ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ దిస్ ఈజ్ ఏ ఫీల్ గుడ్ మూమెంట్ అనమాట. సో ఈ ఫీల్ గుడ్ మూమెంట్ మనందరం కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుందామని సురేష్ సార్ కొన్ని మనకి అడ్వాంటేజెస్ కూడా ఇవ్వడం జరిగింది కోర్స్ ప్యాకేజెస్ మీద. అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. చూడమ్మా, అండర్ ది విజనరీ లీడర్ ఆఫ్ అవర్ డైరెక్టర్ సార్ వీఆర్ మూవింగ్ అహెడ్ అనమాట. 50,000 మార్క్ అనేది అచీవ్ చేయడం అంత ఈజీ టాస్క్ సార్ కాదు. సో అందరూ కూడా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ కూడా వీఆర్ గివింగ్ ఏ గ్రేట్ థ్యాంక్ అనమాట. ఓకేనా, సో ఇంకెందుకు లేట్ చేయకుండా మనం ఆర్టికల్స్ అనేవి చూడండి అమ్మా. ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ డేట్ 21/4/2022 చూద్దాం. ఆర్టికల్ డీల్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఫస్ట్ మనం యథావిధిగా ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ అనేది చూసి ఆ తర్వాత మనం 1 by 1 ఆర్టికల్ అనేది డీల్ చేద్దాం. చూడండి అమ్మా. మనం చూడమ్మా, 50K సెలబ్రేషన్స్ అనేది మనం స్టూడెంట్స్తో కలిపి జరుపుకుందామని ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద కూడా ఆఫర్ అనేది 10,000 కానీ లేదంటే 10% డిస్కౌంట్ కానీ ఇవ్వడం జరిగిందమ్మా. 10,000 కానీ 10% కానీ. ఇక్కడ మీరు చూస్తే మనం 10,000లో యూపీఎస్సీ ఆన్లైన్, యూపీఎస్సీ ఆఫ్లైన్, ఏపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఉంచడం జరిగింది. అండ్ ఇక్కడ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అండ్ ఆప్షనల్స్ అన్నిటికీ కూడా మనం ఒకటే పోస్టర్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ పెట్టడం అనేది జరిగింది అనమాట. ఒక్కసారి చూడండమ్మా, మనం యూపీఎస్సీ ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 ఉండేది కాస్త 50,000 పెట్టడం జరిగింది. యూపీఎస్సీ ఆఫ్లైన్ 70,000 కాస్త 60,000 అనేది పెట్టడం జరిగింది. అండ్ ఏపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కాస్త 45,000ది 35,000కి పెట్టడం అనేది జరిగింది. ఓకేనా, అండ్ ఈ ఆఫర్ వ్యాలిడిటీ కేవలం 30th ఏప్రిల్ వరకు మాత్రమే. ఫీజెస్ అనేవి ఆల్రెడీ ఇప్పటికీ పెంచాల్సి ఉండేదమ్మా. బట్ 50,000 సెలబ్రేషన్స్ అనేది మనం చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం 30th ఏప్రిల్ వరకు కంటిన్యూ చేయడం అనేది జరిగింది. ఓకేనా, యూపీఎస్సీ ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకి హైదరాబాద్, వైజాగ్ అండ్ శ్రీకాకుళం ఈ 3 డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. హైదరాబాద్ బ్రాంచ్లో నేను ఆఫ్లైన్ పాలిటీ అనేది డీల్ చేస్తున్నానమ్మా. ఓకేనా, ఆఫ్లైన్ పాలిటీ అనేది నేను డీల్ చేస్తున్నాను. సో మీరు ఒకవేళ నన్ను వచ్చి కలవాలనుకున్నా కూడా ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. అడిగితే మేడం మీకు గైడ్ చేస్తారు మన ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది ఏంటి అనేది. ఓకేనమ్మా. ఎస్, మరొక డబల్ ధమాకా ఆఫర్ ఏంటి అంటే యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటే మీకు యూపీఎస్సీ ఆన్లైన్, ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కూడా రావడం అనేది జరుగుతుంది. మీకు కంప్లీట్గా కాంప్లిమెంట్ వస్తుంది. అంటే యూపీఎస్సీ ఆఫ్లైన్లో మీరు 60,000 అమౌంట్ పే చేస్తే 50,000 రూపీస్ వర్త్ అయిన యూపీఎస్సీ ఆన్లైన్ అనేది మీకు కంప్లీట్గా కాంప్లిమెంట్ అవుతుంది. అండ్ మన ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ పడుతుంది అన్న గ్యారంటీ ఉంది. నోటిఫికేషన్ పడిన తర్వాత హార్డ్లీ 3 to 4 months మాత్రమే టైం అనేది ఉంటుంది. అంటే ఆ 3 to 4 monthsలో మనం రివిజన్ మాత్రమే చేయగలము, సబ్జెక్ట్ అంతా కూడా చదవలేము. సో ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా మీరు కోర్స్ ప్యాకేజ్ అనేది తీసుకుంటే మీకు ఇప్పుడు చదువుకుంటారు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేయడానికి టైం సరిపోతుంది. అండ్ యూపీఎస్సీ ఆన్లైన్లో మనం ప్రతి జిఎస్ టాపిక్ లైవ్ ప్లస్ రికార్డెడ్ చెప్తాం కాబట్టి ఎవరైనా లైవ్ క్లాస్ మిస్ అయినప్పటికీ కూడా వాళ్ళకి రికార్డెడ్ క్లాసెస్ అనేది కంప్లీట్గా కాంప్లిమెంట్గా యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది. అంటే మీరు ఒక్క క్లాస్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. సో అండ్ మన ఫీజు కూడా చూస్తే మార్కెట్లో ఉండే ఫీజు కన్నా మనం లెస్ దెన్ 50% మాత్రమే అమౌంట్ ఇస్తూ 100% క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. అవును కదమ్మా. సో అందుకని ఇంకా లేట్ చేయకండి, డిలే చేయకుండా వెంటనే కోర్స్ ప్యాకేజ్ అనేది తీసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. అవునా, మనకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి కోర్స్ ప్యాకేజ్ మనం 10% డిస్కౌంట్ ఇచ్చి 15,000 ఉండేది కాస్త 13,500 రూపీస్కి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఆప్షనల్స్ కూడా 25,000 ఉండేది 22,500కి తీసుకొని రావడం జరిగింది. ఆప్షనల్స్ నా సబ్జెక్ట్ కాబట్టి నేను చెప్తున్నానమ్మా. ఆప్షనల్స్లో ఆంథ్రపాలజీ నేను డీల్ చేస్తున్నాను. ఆంథ్రపాలజీ మనకి కేవలం 4 monthsలోనే కంప్లీట్ అవుతుంది. ఓకేనా, కేవలం 4 monthsలో సిలబస్ మొత్తం కూడా మనకి నోట్స్తో సహా కంప్లీట్ అవుతుందమ్మా. ఒకసారి డెమో క్లాసెస్ కూడా ఆంథ్రోది అటెండ్ అవ్వండి, ఈజీగానే సిలబస్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. ఓకేనా. ఎస్, మనకి యూట్యూబ్లో 50,000
సబ్స్క్రైబర్స్ దాటినందువలన మనం ఈ 2 ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. సో అండ్ డేట్ కూడా కేవలం 30th ఏప్రిల్ వరకే మాత్రమే, కాబట్టి డెసిషన్ అనేది ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా తీసుకున్నామా. అండ్ ప్లస్ ఒకటి చూడండి, మన ప్రతి కోర్స్ మీద కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మిగిలిన ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు 1 year 2 years అని ఇస్తారు, బట్ మనం మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫర్ కేవలం 30th ఏప్రిల్ వరకు మాత్రమే. ఈ డబల్ ధమాకా ఆఫర్ కానీ అండ్ ఈ రేట్ ఫీజు తగ్గించడం కానీ ఇదంతా కూడా ఏప్రిల్ 30th వరకేనమ్మా. ఆ తర్వాత ఫీజెస్ అనేవి రివైజ్ అవుతాయి. సో ముందుగా మనం ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ ఏంటో ఒకసారి చూద్దామమ్మా. ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టు హాల్ట్స్ ఎవిక్షన్ డ్రైవ్ ఇన్ జహంగీర్పురి. ఓకే, ఢిల్లీలో ఒక ఎవిక్షన్ డ్రైవ్ అనేది సుప్రీంకోర్టు ఆపింది. ఏంటి ఇది, మనకి ఇది ఇటువంటి ఆర్టికల్స్ ఎట్లా ఇంపార్టెంట్ అనేది మనం ఈరోజు చూద్దాం. అండ్ నెక్స్ట్, బిల్డింగ్స్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఆన్ మార్స్ విత్ స్పేస్ బ్రిక్స్. ఓకే, అంటే ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ GS3కి సంబంధించింది. నెక్స్ట్, గివ్ ప్రయారిటీ టు టిల్టింగ్ ట్రైన్స్ దాన్ K-Rail ప్రాజెక్ట్. ఎవరు చెప్తున్నారు? ఎక్స్పర్ట్ గ్రూప్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఎక్స్పర్ట్ కంపెనీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? K-Rail, కేరళ రైల్ కన్నా టిల్టింగ్ ట్రైన్స్ అనేవి కేరళలో మంచిది అని చెప్తున్నారు అనమాట. బికాస్ ఆఫ్ జియోగ్రఫికల్ అడ్వాంటేజ్. అంటే ఇది మనం కాస్త GS1లో కూడా మనం చూడొచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్, అన్ఫౌండెడ్ అప్రహెన్షన్స్ అబౌట్ దిస్ యాక్ట్. ఓకే, ఆ యాక్ట్ ఏంటో ఇదంతా కూడా మనం అక్కడ చూద్దాం. ఆర్టికల్ 4th ఆర్టికల్లో చూద్దాం. అండ్ నెక్స్ట్, వెన్ ది స్టార్స్ కేమ్ అవుట్. అండ్ నెక్స్ట్ 6th వన్ చూడండి, జడ్జెస్ మస్ట్ గివ్ రీజన్స్ ఫర్ బెయిల్ డెసిషన్స్. ఓకే, బెయిల్ డెసిషన్స్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది అనమాట, జడ్జెస్ అనేవాళ్ళు రీజన్స్ ఖచ్చితంగా ఇవ్వండి అండి. అండ్ నెక్స్ట్ 6th, స్కార్పియన్ టేక్స్ టు వాటర్. అండ్ నెక్స్ట్, గవర్నమెంట్ టు ట్వీక్ ఈ-కామర్స్ పోర్టల్ రూల్స్. ఈ-కామర్స్ పోర్టల్ రూల్స్ని గవర్నమెంట్ని ట్వీక్ చేసింది అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఎస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా, క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సుప్రీంకోర్టు హాల్ట్స్ ఎవిక్షన్ డ్రైవ్ ఇన్ జహంగీర్పురి. ఓకే, జహంగీర్పురి అనేది ఢిల్లీ దగ్గర ఏరియా అమ్మ. అక్కడ ఏమైందో ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి అక్కడ చూసే బదుల ఒక 2 days బ్యాక్ మనకి హనుమాన్ జయంతి అనేది జరిగింది. ఆ ఏరియాలో హిందూస్కి ముస్లిమ్స్కి క్లాషెస్ అనేవి వచ్చాయి. ఓకేనా. అండ్ ఆ ఏరియాలోనే ఇప్పుడు గవర్నమెంట్ అనేవి కొన్ని బుల్డోజర్స్ పంపించి ఏం చేయమని చెప్పింది, ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయో, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని అన్నిటినీ కూడా డిమాలిష్ చేయమన్నది. ఓకేనా, డెమాలిష్ చేయమన్నది. ఎందుకు? జనరల్గా అయితే బుల్డోజర్స్ పంపించి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని డిమాలిష్ చేయమని స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్పచ్చు, ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్స్ అనేవి ఇల్లీగల్గా ఉన్నాయి అని ప్రూవ్ అయితే మాత్రమే. బట్ జనరల్ ప్రాసెస్ ఏంటి, గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఎవిక్షన్ నోటీస్ అనేది ఇవ్వాలి. ఎవిక్షన్ అంటే ఇక్కడ నుంచి ఖాళీ చెయ్యు అనే నోటీస్ అనేది అక్కడ ఉన్న పీపుల్కి ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వకపోతే వాళ్ళని మనం డెమాలిష్ అనేది వెంటనే చేయకూడదు. అట్లీస్ట్ ఒక 15 days నోటీస్ అయినా ఇవ్వాలి అని రూల్స్ చెప్తున్నాను అనమాట. బట్ ఇక్కడ సడన్గా గవర్నమెంట్ వాళ్ళు వచ్చి బుల్డోజర్స్ తీసుకొచ్చి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో సింగిల్ వార్నింగ్ ఇచ్చేసి వాటిని డెమాలిష్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా. సో చాలామంది ఏమంటున్నారు, సార్ 15 days నోటీస్ ఇవ్వలేదు, ఇవన్నీ నేను ఎవిక్షన్ నోటీస్ ఇవ్వలేదు అని చాలామంది చెప్పడం జరిగింది. వెంటనే ఎవరైతే బాధితులు ఉన్నారో సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి వెంటనే ఏం తీసుకొచ్చారు, స్టే ఆర్డర్ అనేది తీసుకొని రావడం జరిగింది. బట్ ఇక్కడ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టే ఆర్డర్ మాకు ఇంకా రాలేదు కదా, మా చేతుల్లోకి స్టే ఆర్డర్ వచ్చినంత వరకు కూడా డెమోలిషన్ కంటిన్యూ అవుతుందని చెప్పడం జరిగింది. చెప్పి డెమోలిషన్ ప్రాక్టీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాడు. అప్పటికి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైం కల్లా సుప్రీంకోర్టు లెటర్ అనేది వాళ్ళకి చేరి వెంటనే స్టే అనేది వెంటనే చెయ్యండి. సుప్రీంకోర్టు వాళ్ళు కూడా షాక్ అయ్యారు. ఏంటి అంటే ఈ అఫీషియల్స్ వాళ్ళు తెలిసి కూడా అంటే డిలే అవుతుంది ప్రాసెస్, ఆల్రెడీ స్టే ఆర్డర్ ఇచ్చారని తెలిసి కూడా ఇటువంటి ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అండ్ అర్జెంట్ బేసిస్లో నెక్స్ట్ హీరింగ్లో వెంటనే అంటే రేపు అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ హీరింగ్ అప్పుడు వెంటనే మేము తీసుకుంటాము ఈ కేసు గురించి అని నిన్న చెప్పడం జరిగింది. ఓకేనా. ఎస్. సో ఇటువంటి స్టే అనేది ఇవ్వడం జరిగింది. సార్ ఇదంతా ఎందుకు చెప్తున్నారు అంటే ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇక్కడ డిమోలిషన్ అనేది చేస్తున్నారు. మనకి ఇండియన్ పాలిటీలో
ఎస్టాబ్లిష్డ్ బై లా అని ఉంటుంది. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అంటే ఏంటి అంటే మనం జనరల్గా మనకి లా చట్టం ఏదైతే చెప్తుందో దాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఇండియాలో ఏం ఫాలో అవుతున్నామంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్లస్ రీజనబుల్ ఫెయిర్నెస్ అనేది మనం ఫాలో అవుతాము. అంటే ఇక్కడ లెజిస్లేషన్లోనే కాదు, యాక్ట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా మనకి రీజనబుల్గా అనిపించాలి. అంటే నియర్ టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని మీనింగ్. నియర్లీ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని మీనింగ్ అనమాట. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని మన మీనింగ్. ఓకే, బట్ ఇండియాలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే నో, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్లస్ రీజనబుల్ ఫెయిర్నెస్ అనేది ఇండియాలో మనం ఫాలో అవుతున్నాం అనమాట. సార్ దానికి దీనికి లింక్ ఏంటి? ఇప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉందనుకోండి, సేమ్ ఎగ్జాంపులే ఏంటి, చట్టం ఏం చెప్తుంది, డెమోలిష్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేది మనకి చెప్పడం జరిగింది. బట్ యాక్ట్ అనేది అది చెప్తున్నప్పటికీ కూడా ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు కూడా ఫెయిర్నెస్గానే ఉంటారు. ఓకేనా, చెప్పిన వెంటనే డెమోలిష్ అనేది చెయ్యరు. యాక్ట్ అనేది ఏంటి, డెమోలిష్ చేసేయండి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అని. బట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏం చేస్తారు, ఫెయిర్నెస్గా వాళ్ళకి ఒక 15 days ఒక 30 days టైం ఇచ్చి ఆ తర్వాత డెమోలిషన్ అనేది చేస్తారు. బట్ ఇండియాలో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా కాబట్టి డెమోలిషన్ జనరల్గా చట్టం చెప్పిందనేసి ఇక్కడ చూశారు కదా, ఏ విధంగా 15 days నోటీస్ అనేది ఇవ్వకన్నా కన్స్ట్రక్షన్ అనేది డెమోలిష్ చేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళు ఈ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్లస్ రీజనబుల్ ఫెయిర్నెస్ అనేది మెయింటైన్ చేయలేదు. రీజనబుల్ ఫెయిర్నెస్ ఇటువంటివి చేస్తే మనకి చాలా ఇబ్బంది. ఓకేనా, ఆర్టికల్ అనేది పొలిటికల్ ఆర్టికల్ అయినా, నేను పాలిటిక్స్ సంబంధించింది కాకుండా మన మెయిన్స్ రిలేటెడ్లో ఇటువంటివి ఈ విధంగా రాస్తామా అనేది జనరల్గా చూస్తున్నాం అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఈ విధంగా ఆర్టికల్ మొత్తం కూడా కవర్ చెప్పడం అనేది జరిగింది అనమాట. సో దీనికన్నా మీరేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జనరల్గా ఏంటి, రేపొద్దున్న మీరు ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్న ఫెయిర్నెస్ అనేది ఖచ్చితంగా పాటించాలి. వాళ్ళకి కాస్త టైం అనేది ఇవ్వాలి. ఎవిక్షన్ డ్రైవ్ అనేది ఇమీడియట్ బేసిస్ మీద చెయ్యకూడదు అనేది మీకు తెలియాలని ఆర్టికల్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు మన నెక్స్ట్ ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్ని చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా, బిల్డింగ్స్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఇన్ మార్స్ విత్ స్పేస్ బ్రిక్స్ అనమాట. స్పేస్ బ్రిక్స్తో మనం మార్స్లో బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయగలము అని చెప్పడం జరిగింది. ఇక్కడ చూసారు కదమ్మా, ఇక్కడ ఆల్రెడీ ఏమైంది అంటే ఇస్రో ప్లస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ఇస్రో అండ్ ఐఏఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వాళ్ళు ఒక మెథడ్ అనేది కనిపెట్టారు. ఆ మెథడ్లో మార్షియన్ బ్రిక్స్ అనేవి తయారు చేశారనమాట. మార్స్ నుంచి కొంత సాయిల్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఆ సాయిల్ ప్లస్ మనం ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ప్లస్ ఇంకా యూరియా కలిపి వీటిని తయారు చేయడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, వాటినే మనం స్పేస్ బ్రిక్స్ అని అంటాము. ఓకేనా, అట్లా కలిపి వాటిని తయారు చేయడం అనేది జరిగింది. ఎస్, దీన్ని ఏ విధంగా తయారు చేశారంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఒక జర్నల్ ప్లస్ 1 జర్నల్లో కూడా రివ్యూ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ వాళ్ళు ఒక మిక్సింగ్ స్లర్రీ అనేది క్రియేట్ చేశారు. నార్మల్ బ్రిక్స్కి ఏ విధంగా ఒక స్లర్రీ, ఒక ముద్ద లాంటివి తయారు చేస్తారో అట్లానే ఒక వెట్ మెటీరియల్ అనేది తయారు చేశారు, స్లర్రీ అనేది తయారు చేశారు. దాంట్లో ఈ మార్స్ నుంచి తీసుకొచ్చిన మార్షియన్ సాయిల్ అండ్ గౌర్ గమ్ యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత బ్యాక్టీరియా అన్నాను కదమ్మా, ఆ బ్యాక్టీరియా పేరు స్పోరోసార్కినా ప్యాస్చురై. ఓకే, స్పోరోసార్సినా ప్యాస్చురై అనే బ్యాక్టీరియా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత యూరియా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత నికిల్ క్లోరైడ్ అనేది యాడ్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి, స్పేస్ బ్రేక్ అనే ప్రిలిమ్స్లో మీ క్వశ్చన్ ఏదైనా వస్తే అది మార్షియన్ సాయిల్తోనే ఒక బ్యాక్టీరియా యాడ్ చేయడం జరిగింది, యూరియా యాడ్ చేయడం జరిగింది, నికిల్ క్లోరైడ్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఈ కాన్స్టిట్యూయెంట్ అనేది గౌర్గమ్తో సహా ఈ కాన్స్టిట్యూయెంట్స్ అనేవి గుర్తుంచుకోండి అమ్మా. ఎందుకంటే ఒకవేళ మనం బ్యాక్టీరియా ఎందుకు కలుపుతారు సాయిల్స్లో అని మీకు డౌట్ అనేది రావచ్చు. జనరల్గా మీరు చూస్తే మనం మార్స్లో ఆ సాయిల్స్ అనేవి తీసుకొచ్చాం. అక్కడ గ్రావిటేషన్
గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుంది, ఆ సాయిల్ని అది బైండ్ చేసుకుని ఉంచుకుంటుందా లేదా బ్రిక్స్ని అనేది మనకు తెలియదు. బట్ ఈ బ్యాక్టీరియా అనేది మాత్రం ఏం చేస్తుంది, అక్కడ మధ్యలో ఉన్న పోర్స్ గ్యాప్స్లోని అది వెళ్ళి మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట. అండ్ ఆ బ్యాక్టీరియా యూరియా ఏదైతే ఉందో దాన్ని బయోపాలిమర్స్ కింద తయారు చేస్తుంది అనమాట. ఆ బయోపాలిమర్స్ సిమెంట్ లాగా పనిచేస్తుంది. సిమెంట్ ఏ విధంగా అయితే హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుందో అదే విధంగా ఇక్కడ యూరియా అనేది ఆ బ్యాక్టీరియాతో బయోపాలిమర్స్ కింద తయారై ఒక సిమెంటింగ్ ఫ్యాక్టర్ లాగా తయారు చేస్తుంది. సో దీని వలన మనం ఏం చూస్తామో అది హోల్డింగ్ స్ట్రక్చర్ అనేది పెరుగుతుంది. అండ్ ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది అక్కడ లెస్ పోరస్గా ఉన్న బ్రిక్స్లోని అది ఎంటర్ అయ్యి ఆ గ్యాప్స్ని ఫిల్ చేస్తుంది. ఆ గ్యాప్స్ని ఫిల్ చేసి మనము స్ట్రాంగ్గా ఆ బ్రిక్ అనేది బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసేటట్టు చేస్తుంది. సేమ్ మెథడ్ మనం ఆల్రెడీ లాస్ట్ టైం మూన్ నుంచి తీసుకొచ్చిన సాయిల్తో కూడా లూనార్ సాయిల్తో కూడా బ్రిక్స్ అనేది తయారు చేయడం అనేది కూడా జరిగింది. సేమ్ మెథడ్ ఉపయోగించి ఇప్పుడు కూడా మనము మార్షియన్ బ్రిక్స్ అనేవి తయారు చేయడం జరిగింది. దీన్నే మనం స్పేస్ బ్రిక్స్ అని కూడా అంటాము. సో ఎవరెవరు తయారు చేస్తారనేది ఇస్రో ప్లస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. మీకు ఒకవేళ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లాగా ఎలా ఇస్తాడు, ఇస్రో ప్లస్ నాసా అని ఇస్తారు. డోంట్ కన్ఫ్యూజ్. ఇది ఇండిజీనియస్గా తయారు చేయడం అనేది జరిగింది. ఇస్రో ప్లస్ ఐఐఎస్సి అండి. అండ్ ఈ నేమ్స్ ఇవన్నీ కూడా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి అమ్మా. ఖచ్చితంగా ఇటువంటివి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఈ ఆర్టికల్ మీరు అంతకన్నా చూడాల్సింది ఏమి ఉండదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఈజీగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. వాటిని మనం మినిమం గుర్తుంచుకున్నా కూడా ఆన్సర్ అనేది పెట్టగలము. ఓకేనా. ఎస్. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. చూడండి అమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. గివ్ ప్రయారిటీ టు టిల్టింగ్ ట్రైన్స్. ఓకేనా. అండ్ నాట్ కే రైల్. ఎక్స్పర్ట్ వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకే, టిల్టింగ్ ట్రైన్ అంటే కూడా ఒక్కసారి చూద్దాం. బట్ ఒకసారి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడమ్మా. ఇది టిల్టింగ్ ట్రైన్ గురించి అనమాట. ఓకేనా. టిల్టింగ్ ట్రైన్ గురించి అసలు ఇవన్నీ దేనికో కూడా ఒక్కసారి మనం చూద్దాం. ప్రజలందరూ కూడా ఇన్ జనరల్గా కమ్యూటేషన్కి దేని యూజ్ చేస్తారు, కమ్యూటేషన్ అంటే మూవ్మెంట్ అని. ఓకేనా. సమ్ లాంగ్ డిస్టెన్సెస్ అనేవి మూవ్ అవ్వాలి అంటే యావరేజ్ పీపుల్ అందరూ కూడా ట్రైన్స్లోనే మూవ్ ఆన్ అవుతారు. ఓకేనా. ట్రైన్స్లో కదులుతారు. సో ట్రైన్స్ అనేవి మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్కి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. నాట్ ఓన్లీ ఫర్ పీపుల్ బట్ ఫ్రైట్ క్యారియింగ్ కూడా మనం ట్రైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూస్తాము. దట్ ఈస్ ఫైన్. అండ్ ఓకే, అయితే ఇండియాలో యావరేజ్ ట్రైన్ స్పీడ్ ఎంత అంటే 43 కిలోమీటర్స్. ఈ డేటా ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందమ్మా, డైరెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ప్రకారం. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, 2021లో యావరేజ్ ఇండియన్ రైల్ స్పీడ్ 43 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. అదే మీరు ఒక్కసారి జపాన్ది చూస్తే జపాన్ది యావరేజ్ స్పీడ్ 280 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, 280 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఎంత డిస్టెన్స్లో వాళ్ళు ఉన్నారో ఒకసారి ఆలోచించండి అమ్మా. అంటే మనం ఇండియాలో ట్రైన్ యావరేజ్ స్పీడ్స్ అనేవి పెంచాలి. ట్రైన్స్ యావరేజ్ స్పీడ్స్ అనేవి పెంచాలి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైన్స్ని అప్గ్రేడ్ చేయాలి. ఓకేనా. ఎస్, జపాన్లో 280 కిలోమీటర్స్ వెళ్తున్నాయంటే అవి బుల్లెట్ ట్రైన్స్. ఇండియాలో ఇంతవరకు మనకి బుల్లెట్ ట్రైన్ అనేది లేదు అనమాట. బట్ ఇక్కడ ఫస్ట్ టైం కేరళ వాళ్ళు ఏంటి కే రైల్ అనే ప్రాజెక్ట్ అనేది తీసుకొని వద్దాం అనుకుంటున్నారు. ఎందుకు, అక్కడ పాపులేషన్ అనేది పెరిగిపోతుంది అండ్ నెక్స్ట్ పీపుల్ మూవ్మెంట్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి కే రైల్ ప్రాజెక్ట్ వస్తే మొత్తం కేరళ మొత్తం ఇంటిగ్రేట్ అయినట్టు. చూడండి, తిరువనంతపురం నుంచి కాసర్గోడ్ వరకు కూడా 4 అవర్స్లో ట్రావెల్ అయ్యేటట్టు. మొత్తం రైల్ లెంత్ డిస్టెన్స్ ఎంత 530 కిలోమీటర్స్ అనేది మ్యాక్సిమం స్పీడ్ ఎంతవరకు అచీవ్ చేస్తారంటే 200 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఇక్కడ మనము స్పీడ్గా చాలా స్పీడ్ 200 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే చాలా స్పీడ్ అనమాట. మొత్తం ఎన్ని స్టేషన్స్, 11 స్టేషన్స్ ఉంటాయి. డైలీ పాసెంజర్స్ ఎంత ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 80,000 అనమాట. ఓకేనా. ఎస్, ఈ విధంగా పాపులేషన్ పెరుగుతున్నారు, డిమాండ్ పెరుగుతుంది, ప్రజలు తిరుగుతున్నారు. మొత్తం స్టేట్ మొత్తం ఇంటిగ్రేట్ చేసేటట్టు మనం ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ ట్రైన్ ఏంటి, ఈఎంయూ టైప్ అనమాట, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. ఓకే, ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్. ఓకేనా. టోటల్ ల్యాండ్ ఎంత కావాలంట 1383 హెక్టేర్స్ అనేది కావాలి. అండ్ నెక్స్ట్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతమ్మా 6,40,000 crores. ఓకే, 639 బిలియన్ రూపీస్ అంటే 6,40,000 crore రూపీస్ అనమాట. మొత్తం టైం పీరియడ్ ఎంత అనుకుంటున్నారు, 5 years. ఓకే, 5 years. కంపెన్సేషన్ ఎంత అంటే ల్యాండ్ ఎక్వైరింగ్ చేసినందుకు ఇదంతా కూడా 1,35,000 దాకా ల్యాండ్
స్టేషన్ గురించి ఓకేనా. ఎస్, ఈ విధంగా మనకి తీసుకొని రావడం జరిగింది. అయితే మనం ఇప్పుడు ట్రైన్ స్పీడ్స్ పెంచాలి. ఓకే, 43 కిలోమీటర్ ఉన్నది, ఇప్పుడు ఈ కే రైల్తో 200 km/h అనేది వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం మెయిన్ ఏం చేయాలి, దాని కెపాసిటీస్ అనేవి పెంచాలి. కెపాసిటీస్ అనేవి పెంచాలి అంటే ఎగ్జిస్టింగ్ ట్రైన్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అప్గ్రేడ్ చేయాలి కదమ్మా, వాటిని అప్గ్రేడ్ చేయాలి. సో అందు గురించి అని చెప్పేసి కేరళ వాళ్ళు ఒక స్పెషల్ కమిటీ అనేది వేయడం జరిగింది. ఆ స్పెషల్ కమిటీ వాళ్ళు 3 రికమెండేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది అని దాని గురించి చెప్తున్నారు. ఓకేనా, 3 రికమెండేషన్స్. ఫస్ట్ రికమెండేషన్ ఏంటి అంటే, ఆల్రెడీ ఇప్పుడు మనం కే రైల్ పెట్టే బదులా ఈ టిల్టింగ్ ట్రైన్స్ అనేవి పెడితే సరిపోతుంది. టిల్టింగ్ ట్రైన్స్. ఓకే, ఫస్ట్ అయితే ఈ టిల్టింగ్ ట్రైన్ అంటే ఏంటో ఒక్కసారి చూడండి అమ్మా. టిల్టింగ్ ట్రైన్ అంటే నథింగ్ బట్ ట్రైన్ అనేది మూమెంట్ మనకి చూడండి, ట్రాక్ అంతా కూడా స్ట్రైట్గా ఉండదు, ట్రాక్ అంతా కూడా ఇప్పుడు కర్వ్ షేప్లో తిరుగుతూ ఉంటుంది, అవునా. సో ఇక్కడ తిరిగేటప్పుడు జనరల్గా ట్రైన్ అనేది స్లో అవుతుంది. దీనికి స్లో మూమెంట్ కారణం కాకుండా మనము ఈ టిల్టింగ్ టెక్నాలజీ అనేది మనం అడ్జస్ట్ చేస్తే ట్రైన్ అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్కి ఆపోజిట్గా బ్యాలెన్స్ అయ్యేటట్టు వెళ్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఫోర్సెస్ అనేవి ఎగ్జాక్ట్గా సరిపోయి ట్రైన్ ఏదైతే స్పీడ్ మూమెంట్ అనేది అంతదాకా మెయింటైన్ చేస్తుందో దాన్ని అక్కడ కూడా అట్లా మెయింటైన్ చేస్తుంది. ఏ విధంగా మీరు జనరల్గా చూస్తే ఇక్కడ ఇట్లాగా క్రాస్గా ఉన్న రోడ్స్లో బైక్స్ కానీ కార్స్ కానీ కొంత ఫ్రిక్షన్ అనేది, కొంత బెండ్ అనేది చేస్తే, బైక్ అనేది కొంత బెండ్ అనేది చేస్తే ఎగ్జాక్ట్ అదే ఫోర్స్లో వెళ్తుంది అనమాట. ఓకేనా, అదే విధంగా టిల్టింగ్ ట్రైన్కి కూడా ఒక టెక్నాలజీ లాంటివి తీసుకొని వచ్చారు. అంటే ఇక్కడ కే రైల్ ప్రాజెక్ట్ పెట్టే బదులా టిల్టింగ్ ట్రైన్స్ అనేవి పెడితే చాలా తక్కువ కాస్ట్లోనే ఎగ్జిస్టింగ్ అమౌంట్లోనే మనకి అయిపోతుంది అని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ ఆ కమిటీ వాళ్ళు మరొక రిపోర్ట్ ఏమని చెప్పారు, 3 రికమెండేషన్స్ ఇచ్చారన్నాం కదా. ఒకటి రికమెండేషన్ అది, ఈ టిల్టింగ్ ట్రైన్ వల్ల మనము 20 to 30% యావరేజ్ స్పీడ్స్ అనేవి అచీవ్ చేయగలము. అంటే ఇప్పుడు 100 ఉన్నది అంటే ఆ 100ది 130కి వెళ్తుంది. సో బట్ ఇక్కడ మనం ఏంటి అంటే ఈ రెగ్యులర్ బ్రాడ్ గేజ్ ట్రైన్స్ని అంత ఇబ్బంది లేకుండా మార్చచ్చు అని చెప్తున్నారనమాట. సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఆల్రెడీ ఇట్లా బెండింగ్ ఉన్న ట్రైన్ పాత్స్ అన్నీ కూడా స్ట్రైట్ చేస్తే అప్పుడు జనరల్గా మనం ఇప్పుడు ఉన్న ట్రైన్స్ అన్నీ కూడా యావరేజ్ ఒక 160 km/h దాకా వెళ్ళచ్చు అని చెప్తున్నారనమాట. 160 km/h దాకాను. అట్లా కాకుండా థర్డ్ ఆప్షన్ ఏంటి, ఒక డెడికేటెడ్ కొత్త ట్రైన్ లైన్ అనేది పెట్టాలి. దిస్ ఈజ్ ఫర్ సెమీ హై గ్రేడ్. ఓకే, సెమీ హై స్పీడ్ ట్రైన్కి ఒక డెడికేటెడ్ పాత్ అనేది పెడితే పూర్తిగా క్లియర్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ కొత్త డెడికేటెడ్ లైన్ అంటే మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి, టోటల్ ఓవరాల్ ప్రాజెక్ట్ కాస్ట్ అంతా కూడా పెరిగిపోతుంది. ఈ విధంగా అవ్వద్దు అని చెప్పేసి కమిటీ వాళ్ళు ఈ రికమెండేషన్స్ ఇచ్చారు. వాళ్ళు కే రైల్ ప్రాజెక్ట్కు ఉన్న టిల్టింగ్ ట్రైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు అనమాట. ఎకనామికల్ అండ్ ఫీజిబుల్ కూడా. ఒకసారి కేరళలో మనం ట్రై చేస్తే అది ఇండియా మొత్తం సక్సెస్ఫుల్గా చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సరే, అయితే ఈ టిల్టింగ్ ట్రైన్ గురించి చెప్పారు కదా, అది ఎక్కడైనా ఫాలో అవుతున్నారా అంటే ఎస్, ఈ టిల్టింగ్ ట్రైన్ అనేది మనం ప్రస్తుతం స్విస్లో అంటే స్విట్జర్లాండ్లో ఈ టిల్టింగ్ ట్రైన్ చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ యూకే కూడా రీసెంట్గా దాన్ని తీసుకొని వస్తుంది. ఓకే, యూకే కూడా ఈ టిల్టింగ్ ట్రైన్ కాన్సెప్ట్ అనేది తీసుకొని వస్తుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్స్ అనేవి మనకు క్లియర్గా అర్థమైంది కదమ్మా. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది అనమాట. ఒక ట్రైన్ అనేది టిల్టింగ్ స్టేజ్లో వెళ్ళగలదా అని మీకు అడిగితే ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే టిల్టింగ్ ట్రైన్ అనే కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి. ఓకేనా, ఎంతవరకు మెయిన్ మనకి ఇంపార్టెంటో అంతవరకు కవర్ చేయడం జరిగింది. మరొకటి ఏంటి అంటే మనం ఆ కే రైల్ ప్రాజెక్ట్ ఏదైతే పెట్టామో దాన్ని సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ అని అంటాము. సిల్వర్ లైన్. ఓకే, మీకు న్యూస్లో ఎక్కడైనా రీసెంట్లీ సీన్ సిల్వర్ లైన్ ప్రాజెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు అంటే దట్ ఈజ్ రిలేటెడ్ టు రైల్వే ప్రాజెక్ట్ ఆఫ్ కేరళ అని మీరు గుర్తుంచుకోవాలి. కేరళలో రైల్వే ప్రాజెక్ట్ అని గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా, ఎస్, ఈ ఆర్టికల్ ఇంతవరకు సరిపోతుందమ్మా. మనం నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటమ్మా, అన్ఫౌండెడ్ అప్రహెన్షన్స్ అబౌట్ దిస్ యాక్ట్ అన్నారు. ఫస్ట్ ఆ యాక్ట్ ఏంటి, క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ గురించి అనమాట. రీసెంట్గా లోక్సభ రాజ్యసభలో పాస్ అయింది. అండ్ మొన్న ఏప్రిల్ 18న మనకి ప్రెసిడెంట్ నుంచి అసెంట్ కూడా రావడం జరిగింది. అంటే ఇప్పుడు అది ఫుల్ ఫ్లెజ్డ్ యాక్ట్ అనమాట, ఫుల్ ఫ్లెజ్డ్ యాక్ట్. సో క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ అని అంటాము. దాంట్లో మనం అనుకున్నంత సీరియస్ ఇష్యూస్ లేవు. చాలా
చాలామంది క్రిటిక్స్ ఏవైతే పాయింట్ చేస్తున్నారో అంత క్రిటిసైజింగ్ చేయాల్సిన అవసరం లేదు, క్లియర్ కట్గా యాక్ట్ ఉంది అని ఆర్టికల్ అనేది రావడం జరిగిందనమాట. ఇటువంటి ఆర్టికల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ ప్రొవైడ్ చేసింది ఆర్కే విజ్. హీజ్ అతను స్పెషల్ డీజీపీ అనమాట ఛత్తీస్గఢ్కి. అతని వ్యూస్ అనేవి పర్సనల్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఈ యాక్ట్ అనేది మీరు ఎంతవరకు ఏదైతే నెగిటివ్ చూస్తున్నారో అంత నెగిటివ్గా చూడడానికి ఏమీ లేదని సపరేట్ చేసుకొని మొత్తం ఆర్టికల్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది, తన వ్యూస్ అంతా కూడా. మనం కూడా అదే విధంగా ఆర్టికల్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూషన్ చేసుకొని చూద్దాం. చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాక్ట్ అనేది మనకి ఓల్డ్ యాక్ట్ ఉంటుంది. ఓల్డ్ యాక్ట్ ఏంటి? ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1920 అనమాట. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ 1920ని దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్లై చేస్తూ దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసేసి ఆ ప్లేస్లో మనకి క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ అంటే ఒక క్రిమినల్ని ఐడెంటిఫై చేయడానికి ఎటువంటి మెషర్స్ అనేవి తీసుకోవాలి, ఎటువంటివి కలెక్ట్ చేయాలి అనేది. ఓకేనా? 2022. ఓకేనా? ఎస్. దీంట్లో చాలామంది ఎలిగేషన్స్ పెట్టడం అనేది జరిగింది. ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని, ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేయడంలో చాలా దూరం వెళ్తుంది అనేసి. ఓకేనా? కన్విక్ట్స్ నాన్ కన్విక్ట్ పర్సన్స్కి డిఫరెన్సెస్ లేవని ఇంత చెప్పింది కదా, దీని గురించి క్లియర్గా చూడండి అని చెప్పేసి అతను ఆర్టికల్ అనేది పెట్టడం జరిగింది. ఏంటి అంట, మనకి ఇప్పుడు ఆల్రెడీ ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్, ఓకే, దీన్ని నేను ఐపీఏ అని అంటాను. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్లో మెషర్మెంట్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకేనా? చాలామంది ఈ మెషర్మెంట్స్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అతను చెప్తున్నారు. ఏంటైనా మెషర్మెంట్స్లో అక్కడ క్లియర్గా ఫిజికల్ మెషర్మెంట్స్ అని మొత్తం ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి? ఫింగర్ ప్రింట్స్, తర్వాత పామ్ ప్రింట్స్ అంటే కాళ్ళు, పామ్ ప్రింట్స్, ఎస్, ఫుట్ ప్రింట్స్, అండ్ ఆ తర్వాత ఫొటోస్, ఓకే, అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఈ రీసెంట్ యాక్ట్లో మనము ఐరిస్, ఇంకా రెటీనా అండ్ బయలాజికల్ శాంపుల్స్ అండ్ దేర్ అనాలిసిస్, ఓకే, ఇది కొత్త యాక్ట్లు ఇవన్నీ పెట్టడం జరిగింది. అనాలిసిస్, నెక్స్ట్ బిహేవియరల్ అట్రిబ్యూట్స్ లైక్ మన సిగ్నేచర్స్, హ్యాండ్ రైటింగ్స్, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ కొత్త యాక్ట్లో ఉన్నాయి అని చెప్తున్నారు. కొత్త యాక్ట్లో ఉన్నాయి, సరే, ఇది ఆల్రెడీ మనకి పాత ఐపీఏ యాక్ట్లో ఉన్నది. ఇంకా సెక్షన్ 53A ఆఫ్ సిఆర్పిసి 1973లోని కూడా ఉన్నాయి. అండ్ సెక్షన్ 311లో, ఓకే, సెక్షన్ 311 గురించి ఒకసారి చూద్దాం. బట్ ఇక్కడ చూడండి, ఈ మెషర్మెంట్స్ ఏదైతే నేను రాశానో ఇవన్నీ కూడాను మనం కొత్త యాక్ట్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. అయితే కొత్త యాక్ట్లో అంత కొత్తగా ఏమీ లేవు. ఆల్రెడీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్లో ఏమున్నాయో దాంతోపాటు సెక్షన్ 53A ఆఫ్ సిఆర్పిసి 1973లో ఏమున్నాయో అవే ఉన్నాయి. కొత్తగా ఏంటి అంటే ఐరిస్ స్కాన్, రెటీనా స్కాన్, సిగ్నేచర్ అనాలిసిస్, ఇవి మాత్రమే యాడ్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ ఉన్న శాంపుల్స్నే మనము దీన్ని కాంప్రహెన్సివ్గా కొత్త యాక్ట్లో పెట్టడం జరిగింది. అంతే తప్ప ఇక్కడ కొత్తగా ఇంకేమీ జరగలేదని చెప్తున్నారనమాట. అంటే మనం ఇన్ జనరల్గా కూడా ఒకవేళ మనము సిఆర్పిసి చూసినట్లయితే, సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఎగ్జామినేషన్, మనము ఎవరైనా ఎక్యూజ్డ్ ఉంటే అతన్ని ఎగ్జామైన్ చేసినప్పుడు అతని బ్లడ్ శాంపుల్స్ చెక్ చేస్తాము, అండ్ అతను స్వాబ్ శాంపుల్స్ చెక్ చేస్తాము, అతని సెమెన్ శాంపుల్స్ కూడా చెక్ చేస్తాము అని చెప్తున్నారు అనమాట. అంటే సెక్షువల్ అఫెన్సెస్ అవుతున్నప్పుడు, ఇంకా అతని స్పుటం చెక్ చేస్తాము, అండ్ స్వెట్ శాంపుల్స్ తీసుకుంటాము, హెయిర్ శాంపుల్స్ తీసుకుంటాము, అండ్ ఫింగర్ నెయిల్స్ శాంపుల్స్ కూడా తీసుకుంటాము. వీటన్నిటితో మనం డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేసి ఆ డిఎన్ఏ ప్రొఫైలింగ్ మ్యాచింగ్ బట్టి క్రైమ్ సీన్లో ఏదైనా ఎవిడెన్స్ దొరికితే దాన్ని మనం చెక్ చేస్తాము. ఓకే, ఇదంతా కూడా సిఆర్పిసి ఆల్రెడీ చెప్పింది. సిమిలర్గానే సెక్షన్ 311Aలో, సెక్షన్ 311A ఆఫ్ సిఆర్పిసిలో ఏం చెప్తున్నారు అంటే,
మెజిస్ట్రేట్ అనేవారు ఎటువంటి పర్సన్ అయినా కూడా సిగ్నేచర్ అనేది అడగచ్చు, హ్యాండ్ రైటింగ్ కూడా అడగచ్చు అని. సో ఈ మెషర్మెంట్స్ అని కొత్త యాక్ట్లో మీరు ఏం చెప్తున్నారో అదేమి కూడా అంత ఎక్కడా లేనివి యాడ్ చేస్తున్నారు అని కాదు. అందులోని సిఆర్పిసి సెక్షన్ 311లోని, సిఆర్పిసి ఎగ్జామినేషన్ మీనింగ్లోని, అండ్ నెక్స్ట్ ఐపీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్లోని వీటిలో కలిపి ఉన్నవే అని చెప్తున్నారనమాట. దిస్ ఈజ్ లైక్ సమ్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ లాగా ఇతను చెప్తున్నారు. సో ఏదైతే ఎక్యూజ్ చేస్తున్నారో ఈ చట్టం గురించి అంత కొత్తవి చేర్పులు మార్పులు ఏమీ లేవు అని చెప్తున్నారనమాట. ఇది అంతా కూడా సిఆర్పిసి రికమెండేషన్స్ కొన్ని కమిటీస్ వేయడం జరిగింది, లైక్ లా కమిషన్ రికమెండేషన్స్ కానీ వీటన్నిటిలో కూడా ఉన్న ప్రావిజన్స్ని దీంట్లో పెట్టడం అనేది జరిగింది అని చెప్తున్నారనమాట. ఓకేనా? సో ఎస్, నెక్స్ట్ ఇప్పుడు మెషర్మెంట్స్ గురించి చూసాం కాబట్టి దీని కాన్స్టిట్యూషనాలిటీ గురించి ఒక్కసారి చెక్ చేద్దాం. చూడండి అమ్మా, ఈ చట్టం కాన్స్టిట్యూషనాలిటీ కాదు అంటున్నారు. బట్ 1961లో సుప్రీంకోర్టు ఒక కేసులో ఏంటంట, స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ కతికలు. ఓకే, కతికలు. ఇందులో క్లియర్గా చెప్పడం ఏమిటి అంటే ఎవరైతే కస్టడీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ ఇవ్వాలి. అండ్ హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ కానీ సిగ్నేచర్ అడిగిన కస్టడీలో ఉన్నవాళ్ళు, అండ్ థంబ్ ఇంప్రెషన్స్ అడిగిన, ఫింగర్ ఇంప్రెషన్స్ అడిగిన, ఫుట్ ప్రింట్ ఇంప్రెషన్స్ అడిగిన, పామ్ ఇంప్రెషన్స్ అడిగిన ఇవన్నీ కూడా మనము ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఇస్తాము. ఓకేనా? అండ్ ఇవి ఇచ్చినంత మాత్రాన అది మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 20 క్లాజ్ 3కి వైలేట్గా వెళ్ళదు. అయితే ఇప్పుడు యాక్ట్లో ఏం చెప్తున్నారంటే మనకి ఆర్టికల్ 20 క్లాజ్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఎవరైతే ఎక్యూజ్డ్ ఉంటాడో వాడిని మనం ఫోర్స్ చేయకూడదు. ఎస్, తప్పు నేనే చేశాను అని సెల్ఫ్ విట్నెస్గా చేయించకూడదు అని ఆర్టికల్ 20 క్లాజ్ 3 సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ అది కాన్స్టిట్యూషనల్గా వ్యాలిడే అని 1961లో స్టేట్ ఆఫ్ బాంబే వర్సెస్ కతికలులో క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు కూడా అదే విధంగా ఇన్ఫర్మేషన్ అడగడం కూడా ఈ కొత్త యాక్ట్ ప్రకారం చేస్తే దాంట్లో తప్పే ఉంది అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ కొత్త యాక్ట్లో నార్కో అనాలిసిస్ పాలిగ్రాఫ్ గురించి రాయడం జరిగింది. అండ్ ఇక్కడ సైంటిఫిక్ అనాలిసిస్ కూడా ఇక్కడ మనం చూస్తే సెల్వి 2010 అనమాట కేస్. 2010లో సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో ఏం చెప్పారు అప్పీల్ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. కావాలి అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ నార్కో అనాలిసిస్ పాలిగ్రాఫ్. ఓకేనా? పాలిగ్రాఫ్ నార్కో అనాలిసిస్ అంటే నథింగ్ బట్ మత్తుమంది చేస్తే మనం కొత్తగా ఏమీ థింక్ చేయలేం కదమ్మా, ఉన్నదే చెప్తాము. దాని గురించి పాలిగ్రాఫ్ కానీ, అండ్ బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్, మన బ్రెయిన్ మనం మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా చూస్తుంది అని అబ్జర్వ్ చేయడం అనమాట. బ్రెయిన్ ఫింగర్ ప్రింటింగ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కన్సెంట్తో చెయ్యొచ్చు, అంటే వాళ్ళు ఒప్పుకున్నారంటే వాళ్ళతో చెయ్యొచ్చు అని సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ బయోలాజికల్ శాంపుల్స్ ఇవ్వడం కానీ లేదంటే ఇవన్నీ కూడాను ఫండమెంటల్ రైట్స్కి ఇబ్బంది లేకుండానే మనం ఈ యాక్ట్లో పొందుపరచడం అనేది జరిగింది. సో దీంతో ఎటువంటి బాధ కూడా లేదు అని చెప్తున్నారనమాట. అండ్ చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ యాక్ట్ అనేది కాస్త హామ్ చేస్తుంది ప్రజలకి అని అంటున్నారనమాట. ఏ విధంగా హామ్ చేస్తుంది? ఇది ఏ విధంగా కూడా హామ్ చేయదు. ఎవరైతే నిజంగా పనిషబుల్ అఫెన్సెస్ చేస్తారో వాళ్ళనే జైల్లో పెడుతుంది అంతే తప్ప మిగిలిన వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటైతే మనం మనుషులకు చెప్తున్నామో సెక్యూరిటీ ఇవ్వండి, గుడ్ బిహేవియర్గా ఉంటాము అని, పీస్ అనేది మెయింటైన్ చేస్తాము అని చెప్పేసి సర్టిఫికేషన్ ఇవ్వండి. అండ్ కోర్ట్ అనేవాళ్ళు మ్యాజిస్ట్రేట్ వాళ్ళు పర్సన్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం కానీ మెషర్మెంట్స్ ఇవన్నీ ఇవ్వడం, ఇవన్నీ కూడా పాత యాక్ట్లో కూడా ఉన్నాయి, ఐపీఏ యాక్ట్లో ఉన్నది అంతే తప్ప ఈ క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్లో కొత్తగా మనం ఎటువంటి చేంజెస్ కూడా చేయలేదు, పాతదే ఫాలో అవుతున్నాము. సో మీరు ఏదైతే ఈ కొత్త యాక్ట్ వల్ల హామ్ వస్తుంది అని చెప్తున్నారో అటువంటిది ఏమీ కూడా రాదు అని చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ ఒక్కసారి చూడండి అమ్మా. నెక్స్ట్ జువనైల్స్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటి, మనకు ఆల్రెడీ ప్రొవిజన్స్ ఆఫ్ జువనైల్స్ జస్టిస్ యాక్ట్ అనేది ఉన్నది. జువనైల్స్ జస్టిస్ యాక్ట్ 2015 అనేది ఉన్నది.
సో ఈ యాక్ట్లో క్లియర్గా ఏం చెప్పడం జరిగింది, మెషర్మెంట్స్ ఆఫ్ జువెనైల్స్ గురించి అంత క్లియర్గా ఏమీ చెప్పలేదు. బట్ ఇక్కడ ఈ యాక్ట్లో కూడా జువెనైల్స్ ఏవైనా మిస్టేక్స్ చేస్తే ఆ శాంపిల్స్ అవన్నీ కలెక్ట్ చేయాలి అని కాంప్రహెన్సివ్గా చెప్పకపోయినప్పటికీ కూడా కలెక్ట్ చేయాలి అని మాత్రమే చెప్పడం జరిగింది. జువెనైల్స్లో మనము అసలు వాళ్ళకి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయము. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏదైనా అఫెన్స్ చేస్తే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయము. ఎందుకంటే వాళ్ళకి ఏజ్ అనేది సరిపోదు కాబట్టి, బిలో 18 years ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏజ్ కూడా సరిపోదు కాబట్టి, సో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయము. వాళ్ళని నార్మల్గా ఉంచుతాము. వాళ్ళు ఎప్పుడైతే క్రిమినల్ అఫెన్స్ అనేది, సీరియస్ క్రిమినల్ అఫెన్స్ అనేది చేస్తారో అప్పుడు మాత్రమే హీనియస్ క్రైమ్స్ అనమాట. అంటే లైక్ ఏదైనా పనిష్మెంట్, ఏదైనా క్రైమ్ చేస్తే ఆ క్రైమ్తో 7 years ప్లస్ పనిష్మెంట్ అనేది వస్తే మాత్రమే అప్పుడే ఎఫ్ఐఆర్లో పెడతాము. అండ్ వర్డ్ అరెస్ట్ అని కూడా మనం ఎక్కడ యూజ్ చేయలేదు, ఎక్కడ జువెనైల్ జస్టిస్ యాక్ట్లో అనమాట. ఇలా క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ సో మనము ఇక్కడ ఈ యాక్ట్లో కూడా జువెనైల్స్ గురించి చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. ఏంటి, వీళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ అనేవి తీసుకుంటాం, ఆ స్టోరేజ్ మాత్రం కేవలం 10 years మాత్రమే ఉండేటట్టు ఉంచుతాము, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇరేజ్ చేసేస్తాము అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకేనా? ఎస్. ఎందుకంటే ఇవి వాళ్ళకి జువెనైల్ హోమ్స్లో కౌన్సిలింగ్ సెషన్స్ అయిన తర్వాత వాళ్ళు జనరల్గా నార్మల్గా మారిపోతారు కాబట్టి 10 years వరకు ఉంచి ఆ తర్వాత తీసేస్తాము అని చెప్పడం అనేది జరిగింది అనమాట. అయితే ఈ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ నాట్ ఓన్లీ జువెనైల్స్, మిగిలిన కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎన్సీఆర్బీ దగ్గర ఉంటుంది, నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో అన్నమాట. అండ్ సిసిటిఎన్ఎస్ సిస్టమ్ కూడా మనకి ఉంటుంది, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్స్ సిస్టమ్ అనేది. ఇది ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏదైతే అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కానీ స్టోలెన్ మొబైల్స్ కానీ ఇవేవి కనిపించినా కూడా అవి అన్నీ కూడా రికార్డింగ్ చేయడానికి, అవన్నీ కూడా రికవర్ చేయడానికి యూస్ చేస్తారు. సో ఇక్కడ డేటా అనేది కేవలం హార్మ్ఫుల్గానే కాదు, ప్రొడక్టివ్గా ఉంటుంది. మీరు ఏదైతే తీసుకుంటున్నారో ఆలోచిస్తున్నారో అదంతా కూడా ఒక ఏమీ లేని దాని గురించి ఆలోచిస్తున్నారు అని ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట. సో లాస్ట్లో కన్క్లూషన్ ఏ విధంగా ఇస్తున్నారు, అసలు ఈ మెయిన్ యాక్ట్ తీసుకురావడానికి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ మనము క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే స్లోగా జరుగుతుందో అది స్పీడప్ చేయాలి. అండ్ ఒకప్పుడు యూజ్ చేసిన టెక్నాలజీ క్రిమినల్స్ యూజ్ చేయట్లేదు, లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అడ్డుకోవడానికి మనం కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ అనేది చెయ్యాలి అని చెప్తున్నారనమాట. అండ్ మనము టెక్నాలజీ అనేది ఎక్కువ చేస్తే మనకి ఎర్రర్స్ కూడా తగ్గుతాయి అని క్లియర్గా చెప్తున్నారు. ఎర్రర్స్ కూడా క్లియర్గా తగ్గుతాయి అంట. సో ఒక ఇండివిజువల్ అనేవాడు బ్యాక్గ్రౌండ్, ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ అన్నీ కూడా చెక్ చేసుకుంటాడు. అండ్ అతను అప్పటికీ మిస్టేక్ చేసినప్పటికీ కూడా మనం టెక్నాలజీతో అతన్ని కాట్ చేస్తే అతను మరొకసారి తప్పు చేయడానికి ఆలోచిస్తాడు. సో ఏంటి అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఈ క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్ ప్రజలకి ఆపోజిట్గా తీసుకొచ్చారనేది 100% కరెక్ట్ కాదు అని చెప్తున్నారనమాట. సో బెటర్ ప్రాస్పెక్టివ్గా ఉండడానికి బెటర్ టెక్నాలజీ అనేది యూజ్ చేయాలి సొసైటీలో అని చెప్తున్నారు. ఓకేనా? సో ఇదే అమ్మ ఆర్టికల్ మనం టోటల్ కాంప్రహెన్సివ్గా కవర్ చేయడం అనేది జరిగింది. మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటమ్మా, వెన్ ది స్టార్స్ కేమ్ అవుట్. ఆర్టికల్ అనేది బ్యూటిఫుల్గా రాయడం జరిగింది. మనకి ఇంతవరకు కూడా డీప్ స్పేస్ అబ్జర్వేషన్స్కి మనకి ఏం కావాలి, టెలిస్కోప్స్ కావాలి. అటువంటిది ఏదైనా ఉంది అంటే హబుల్ స్పేస్. ఓకేనా? హబుల్ స్పేస్ అనేది ఉన్నది, అది రిటైర్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది పెట్టడం జరిగింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది చూసారు కదా, ఇక్కడ ఉంది కదా, ఇది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనమాట. ఇది చాలా కాస్ట్తో ఎవరెవరు కన్స్ట్రక్షన్ చేశారు, నాసా అమెరికా అనమాట, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, వీళ్ళు చాలా అమౌంట్స్ అనేవి ఇన్వాల్వ్ పెట్టి చాలా చాలా స్ట్రెంత్ హార్డ్ వర్క్ చేసి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది అని చెప్తున్నారనమాట. ఓకేనా? బట్ ఆర్టికల్ దాని గురించి, బట్ ఏంటి అంటే అసలు హ్యూమన్ ఎవల్యూషన్లో ఎంత క్రిటికల్గా ఆలోచిస్తే మనము ఇటువంటి శాటిలైట్స్ అనేవి తీసుకురావడం జరిగింది అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ చూడండి, మనము జనరల్గా ఇది ఎంతవరకు హబుల్ స్పేస్ అనేది కేవలం 550 kilometers డిస్టెన్స్లో మాత్రమే పెట్టడం జరిగింది. బట్ ఫస్ట్ టైం మనం ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని ఎంత దూరంలో పెడుతున్నాం, 1.5 million kilometers డిస్టెన్స్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాం అనమాట, పెడుతున్నాం. ఆల్రెడీ ఇది 2021 డిసెంబర్ 2021 లాంచ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఎస్, అరియానా ఎయిర్క్రాఫ్ట్ నుంచి మనం దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. 1.5 million kilometers డిస్టెన్స్లో దీన్ని పెట్టడానికి చూస్తున్నాం అనమాట. బట్ ఆర్టికల్ అబ్జర్వేషన్స్ ఏంటో క్లియర్గా చూడండి అమ్మా.
ఆర్టికల్ని ఇతను ఎట్లా స్టార్ట్ చేశారు అంటే ఐన్ ర్యాండ్ అనే ఫిలాసఫర్ ఒక ఆమె ఉన్నది. ఆమె ఏం రాసింది అంటే మనకి సొసైటీలో ఇండివిజువలిజం వర్సెస్ కలెక్టివిజం అనే కాన్సెప్ట్ మీద ఆమె ఫిలాసఫీ అనేది పెట్టింది అన్నమాట. ఇండివిజువలిజం వర్సెస్ కలెక్టివిజం. సొసైటీలో ఇండివిజువల్ తన గురించి మాత్రమే ఆలోచిస్తే సరిపోతుందా, కలెక్టివ్ పీపుల్ గురించి కూడా ఆలోచించాలా, అండ్ నాట్ పాలిటిక్స్ బట్ మ్యాన్స్ సోల్. ఓకే, పాలిటిక్స్ గురించి కాదు, ఇక్కడ మనిషి సోల్ గురించి, ఓకేనా, అతని గురించి అతను ఆలోచిస్తే సరిపోద్దా, వేరే వాళ్ళ గురించి కూడా ఆలోచించాలా అనేసి. ఇండివిజువలిజం గురించి ఆలోచిస్తే మనం హీరోయిక్ ఇండివిజువల్స్ వాళ్ళ విషన్, పర్సెవరెన్స్, యూనిక్ క్వాలిటీస్ అన్నీ కూడా మనం చూస్తాము. లైక్ నీడ్స్ అనే మనకి జర్మన్ ఫిలాసఫర్ అన్నారు. అతను సూపర్ మ్యాన్ అని అన్నారు, మనిషిని సూపర్ మ్యాన్. ఎందుకంటే మనిషి తన నాలెడ్జ్తో తను ఎంత పైకి ఎదగలడు అంటే నాలెడ్జ్ అండ్ పవర్తో సూపర్ మ్యాన్ అవ్వగలడు అని చెప్పారనమాట. అండ్ మనం సొసైటీలో ఇప్పటికీ కొంతమంది సూపర్ మ్యాన్స్ని చూస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అతను ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ కానీ, జెఫ్ బీజోస్ కానీ, ముఖేష్ అంబానీ కానీ, నారాయణ మూర్తి కానీ, వీళ్ళందరూ కూడా చాలా ఇండివిజువలిజం రోల్స్ అనేవి ప్లే చేశారు. అంటే వాళ్ళు సొసైటీ గురించి పట్టించుకోలేదని కాదు, దే ఆర్ లైక్ సూపర్ మ్యాన్ అని చెప్తున్నారనమాట. వాళ్ళు వాళ్ళ చాలా పర్స్పెక్టివ్స్ని, వాళ్ళ ఐడియాస్ని, కంట్రిబ్యూషన్స్ని, షేరింగ్ని, కోఆపరేషన్ని అంతా కూడా పెట్టడం జరిగింది అని చెప్తున్నారనమాట. అండ్ ఈ స్టోరీ ఎందుకు చెప్పారు అంటే ఇక్కడ మనుషులు, ఇక్కడ చూసారా కొంతమంది పవర్ఫుల్ సూపర్ మ్యాన్ ఎకానమీ గ్రోత్ గురించే కాదు, కొంతమంది ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో కూడా అంటే సైంటిస్ట్ అనేవాళ్ళు రియల్లీ సూపర్ మ్యాన్ లాగా వర్క్ చేశారు అని చెప్తున్నారు అనమాట. మనం డీప్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గురించి అవ్వాలి అని చెప్పేసి ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది $9.7 బిలియన్ అనమాట. 9.7 బిలియన్ పెట్టి కంటిన్యూస్గా లిటరలీ 20+ ఇయర్స్ అనేది దీని మీద కూర్చున్నారమ్మా. లిటరలీ 20 ఇయర్స్ దీని గురించి కష్టపడడం జరిగింది. టోటల్ 9.7 బిలియన్ అనేది అయ్యిందనమాట. ఎస్, ఇప్పుడు ఇది జర్నీ చేస్తుంది మ్యాన్స్ సోల్ అంతా కంపేర్ చేస్తున్నారనమాట. ఓకేనా, అర్థమవుతుంది కదమ్మా. ఒక సైకలాజికల్ థింగ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు సైంటిఫిక్ వైపు ఇతను ఆర్టికల్ అనేది తీసుకువెళ్ళడం జరిగింది. ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఒక్కసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్రావెల్ అనేది చేసింది అంటే హ్యూమన్ ఆరిజిన్సే కాదు, యూనివర్స్ ఆరిజిన్స్తో సహా చూస్తుంది. ఎందుకంటే మనము హబుల్ స్పేస్ టెలిస్కోప్ కంపేర్ చేస్తే ఇక్కడ హబుల్ స్పేస్లో యూవీ రేస్ విజిబుల్ లైట్స్ ఉంటే, ఇక్కడ ఈ కొత్త దాంట్లో జేమ్స్ వెబ్లో ఇన్ఫ్రారెడ్ కేబుల్స్ కూడా పెట్టడం జరిగింది, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ కూడా పెట్టడం జరిగింది. సో ఇది ఒక 250 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఏదైనా లైట్ అనేది ఆరిజిన్ అయితే అది అట్లా ట్రావెల్ అవుతూనే ఉంటుంది కదమ్మా, దాన్ని కూడా ఇది క్లియర్గా కనిపెట్టగలది. అండ్ క్లౌడ్స్ ఆఫ్ మిస్ట్లో ఉన్న స్టార్స్ ఉన్న గ్యాలక్సీస్ని కూడా వీటన్నిటినీ కూడా అబ్జర్వ్ చేయగలది. ఓకేనా అని చెప్తున్నారు. ఇదేంటి అంటే హబుల్ స్పేస్ మనకి ఎంతవరకు తీసుకెళ్ళిందో 100 మిలియన్ ఇయర్స్, దానికన్నా ఒక 150 మిలియన్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఇంకా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసుకెళ్తుంది. సార్ బ్యాక్కి తీసుకువెళ్ళడం అంటే అక్కడున్న ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి అసలు యూనివర్స్ అనేది స్టార్ట్ అయ్యింది, ఎప్పుడు ఎలా ఎక్స్పాండ్ అవుతుంది ఏంటి అనేది టోటల్గా మనకి చెప్తుందన్నమాట. మనకి యూనివర్సిటీలో జనరల్గా చూడండి ఒకసారి, ఈ గ్యాలక్సీస్ ఎలా ఆరిజిన్ అయ్యాయి, ఆర్ మనకి డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఏంటి, అండ్ ఎగ్జో ప్లానెట్స్ అంటే అవుట్ సైడ్ ప్లానెట్స్ గురించి తెలుసుకోవడం కానీ, అండ్ వేరే ప్లానెట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫొటోస్ క్యాప్చర్ చేయడం కానీ, వీటన్నిటిలో కూడా మనకు చాలా క్యూరియాసిటీ అనేది ఉంటుంది, కాస్మిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ. ఓకేనా, బట్ ఇవన్నిటినీ కూడా ఇప్పుడు హ్యూమన్ నాలెడ్జ్తో మనం ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది కనిపెట్టాము కాబట్టి మనం దీంతో హ్యాపీగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ చేయగలం, తెలుసుకోగలం అని చెప్తున్నారనమాట. ఎస్, దీని గురించి చాలా హార్డ్ వర్క్ అనేది చేయడం జరిగింది. ఇది క్లియర్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ముందడుగు అని చెప్తున్నారనమాట. మనము ఇది లిటరల్ 18 హెక్సాగోనల్ బెరీలియం మిర్రర్స్తో పెట్టడం అనేది జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్ట్రుమెంట్ లిటరలీ 2,50,000 ఇండివిజువల్ పీసెస్ ఆఫ్ కంట్రోల్డ్ షట్టర్స్ అనేది పెట్టారు. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్లోనే ఎంత ప్రిసైజ్డ్గా చాలా హార్డ్ వర్క్ చేసి దీన్ని పెట్టడం జరిగింది అనమాట. అంటే స్కైలో ఎటువంటి చిన్న పోర్షన్ మూవ్మెంట్ వచ్చినా, కొత్త లైట్ అనేది అబ్జర్వ్ అయినా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా క్యాప్చర్ చేయడానికి మనం ఇక్కడ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ, జాగ్రత్తగా గుర్తుంచుకున్నామా, ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ
అండ్ మనము నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ అండ్ స్లిట్లెస్ స్పెక్ట్రోస్కోపీ, అంటే చిన్నది కూడా మిస్ అవ్వదు అనమాట, చిన్నది కూడా మిస్ అవని స్లిట్లెస్ స్పెక్ట్రోగ్రాఫ్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. అండ్ వీటితో పాటు ఆ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కూలింగ్గా ఉంచడానికి గ్రేట్ క్రయో కూలర్స్ కూడా పెట్టడం జరిగింది. క్రయో కూలర్స్ కూడా పెట్టడం జరిగింది అని చెప్తున్నారు అనమాట. ఇటువంటి కొలాబరేటివ్ అచీవ్మెంట్ ఏదైతే జరిగిందో ఇది సైంటిఫిక్ నాలెడ్జ్కి ఒక ముందు అడుగు లాంటిదే. సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే హ్యూమన్స్ కూడా సైన్స్లో ఎంత ముందుకు వెళ్తున్నారంటే లిటరల్లీ దే ఆర్ గెటింగ్ యాజ్ సూపర్ హ్యూమన్స్ అని. హీరోయిక్ కలెక్టివిటీ అనేది ఇక్కడ మనం హీరోయిక్ ఇండివిజువల్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. హీరోయిక్ కలెక్టివిటీ అంటే ఇక్కడ ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కనిపెట్టడానికి ఏ ఒక్క కంట్రీయో ఏ ఒక్క ఇండివిజువల్ చేయలేదు, గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అండ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అనే వాళ్ళు చేశారు అని చెప్తున్నారు అనమాట. సో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నాట్ ఓన్లీ సైన్స్ గురించి మాత్రమే కాదు, హ్యుమానిటీ డెవలప్మెంట్ గురించి కూడా యూజ్ అవ్వాలి. అంటే విత్ కొలాబరేటివ్ సైంటిఫిక్ రీసెర్చ్ వీ కెన్ అచీవ్ వండర్స్ అని ఇతని మీనింగ్. ఓకేనా, అర్థమైంది కదమ్మా? ఎస్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. చూడండి అమ్మా. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జడ్జెస్ మస్ట్ గివ్ రీజన్స్ ఫర్ బెయిల్ డెసిషన్స్. సుప్రీంకోర్టు చెప్పిందనమాట. సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది ఒకసారి చూడండి అమ్మా. ఒక కేసు అనేది రావడం జరిగింది. ఎక్కడికి? రాజస్థాన్ హైకోర్టుకి. ఏంటి అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని మేనకోడలు నీస్ని కొన్ని ఇయర్స్ నుంచి ఆమెని రేప్ చేస్తున్నాడు అనమాట. బట్ ఆమె ఇంకా ఒక మైనర్ని కొన్ని ఇయర్స్ వరకు అట్లాగా రేప్ చేస్తూనే ఉన్నాడు. ఆ కేసు అనేది రాజస్థాన్ హైకోర్టుకు వస్తే రాజస్థాన్ హైకోర్టు వాళ్ళు ఏమిచ్చారు? బెయిల్ అనేది ఇచ్చారు. బెయిల్ అనేది ఇవ్వడంతో ఎక్కడికి వెళ్ళారు? సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది అనమాట. సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు అడిగింది, అసలు ఏమి చూసి మీరు అతనికి బెయిల్ అనేది ఇచ్చారు? అతని మీద ఆల్రెడీ ఒక 20 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, లైక్ మర్డర్, అటెంప్ట్ టు మర్డర్, కిడ్నాపింగ్, డెకాయిటీ, ఇటువంటివన్నీ ఉన్నాయి. అండ్ మైనర్ని రేప్ తెలిసినప్పటికీ కూడా అతనికి బెయిల్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది అని షాక్ అయ్యారనమాట. షాక్ అయ్యి ఏదైతే రాజస్థాన్ హైకోర్టు బెయిల్ ఇచ్చిందో ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది. క్యాన్సిల్ చేసి ఏం చెప్తున్నారంట? ఈ విధంగా క్రిప్టిక్ బెయిల్స్ అని అంటారన్నమాట. క్రిప్టిక్ బెయిల్స్ అంటే బెయిల్ ఎందుకు ఇచ్చారో క్లియర్గా చెప్పరు. బెయిల్ ఇవ్వాలనిపించింది, ఇచ్చేశారు. ఇట్ వుడ్ లీడ్ టు ఆర్బిట్రరీనెస్ అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తే దాన్ని మనం ఆర్బిట్రరీనెస్ అని అంటాము అనమాట. అంటే ఒక లాజికల్ రీజన్ కన్క్లూషన్ లేకుండా చేస్తే దాన్ని మనం ఆర్బిట్రరీనెస్ అంటాము. ఇటువంటి క్రిప్టిక్ బెయిల్స్ని మనము యాక్సెప్ట్ చెయ్యము అని చెప్తున్నారనమాట. సో ఇప్పటి నుంచి ఏం చెప్తున్నారు సుప్రీంకోర్టు వాళ్ళు? ప్రతి కోర్టుకి కూడా ఏం చెప్తున్నారు? మీరు ఖచ్చితంగా యు ఆర్ డ్యూటీ బౌండ్. ఏంటంట? మీరు ఎప్పుడైనా బెయిల్ ఇచ్చినా, బెయిల్ డినై చేసినా ఖచ్చితంగా వాటి రీజన్స్ అనేవి ప్రజలకి చెప్పాలి. ఆ రీజన్స్ అనేవి బయటకు పెట్టాలి. ఎందుకంటే దీనివల్ల చాలా సీరియస్ ఆఫెన్సెస్ అండ్ హార్డ్ అండ్ క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెయిల్ రావట్లేదు, కొంతమందికి బెయిల్ వచ్చేస్తుంది. అంటే అక్కడ కరప్షన్ జరుగుతుందా, లేదంటే వాళ్ళు ప్రాపర్గానే ఇన్వెస్టిగేషన్ చేసి బెయిల్ ఇస్తున్నారా, చూసుకొని ఇస్తున్నారా అనేది ఉండాలి అని చెప్తున్నారనమాట. రీసెంట్గా ఈ ట్రెండ్ అనేది పెరిగిపోతుంది. ఏంటి? చాలా వరకు బెయిల్ అనేది రిఫ్యూజ్ చేయడం. బెయిల్ అనేది రిఫ్యూజ్ చేస్తే ఇయర్స్ టుగెదర్ వాళ్ళు అండర్ ట్రయల్స్గా జైల్స్లో కూడా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో బెయిల్ ఇవ్వద్దు అని చెప్పట్లేదు, బట్ బెయిల్ ఇచ్చినా, బెయిల్ తిరస్కరించినా ప్రాపర్ రీజన్స్ అనేవి మెన్షన్ చేయండి. ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అనేవి మెన్షన్ చేయండి. ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అనేవి క్లియర్గా మెన్షన్ చేస్తే అప్పుడు ఎవరికి ఏ బాధ ఉండదు అని చెప్తున్నారన్నమాట. ఇట్లా క్లియర్గా మీరు ఏమీ లేకుండా చేస్తే అప్పుడే కరప్షన్ చేస్తున్నట్టు అని అనిపిస్తుంది ప్రజలకి అని చెప్తున్నారనమాట. అండ్ రీజన్ అనేది లైఫ్ బ్లడ్ లాంటిది. ఓకే, రీజన్ అనేది లైఫ్ బ్లడ్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ అని చెప్పడం జరిగింది. జ్యుడిషియల్ సిస్టమ్ అంటే ఏం చేసినా జ్యుడిషియరీ అనేది ఒక సిస్టమ్గానే చేస్తుంది. రీజన్ అనేది ఉంటుంది అనేది మన జ్యుడిషియల్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్. మీరు అటువంటి దాన్ని చాలా బేసిక్గా తీసుకుంటున్నారు, బట్ అది మనకి చాలా ఫండమెంటల్ ప్రిన్సిపల్. అంటే రీజన్తోనే చేస్తాము, ఆర్బిట్రరీగా చెయ్యము అని మనం ఎప్పుడు చెప్పగలము ప్రజలకి అంటే మనం మన ఫండమెంటల్ టెనెట్స్ని ఫాలో అవుతున్నప్పుడే. అంటే రీజన్ ఈజ్ ది లైఫ్ బ్లడ్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్. ఈ ఫ్రేజ్ జాగ్రత్తగా
యూజ్ చేయండి అమ్మా, మనకి చాలా బాగా ఎగ్జామినేషన్స్లో యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా చెప్పి బెయిల్ అనేది రివోక్ చేసి బెయిల్ డెసిషన్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి డ్యూటీ బౌండ్ చేశారు. మీరు బెయిల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా, అంటే ప్రతి ఒక్కరు ఇన్ ద సెన్స్ జ్యుడిషియరీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫండమెంటల్ టెనెట్స్ అంటే ప్రిన్సిపల్స్ అనేవి ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, అర్థమైంది కదమ్మా. సో ఈ విధంగా మనం ఇటువంటి పాయింట్స్ అనేవి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ అనేవి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం, ఒక్కసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, 6th స్కార్పిన్ టేక్స్ టు వాటర్. ఓకేనా, ఈ స్కార్పిన్ క్లాస్ మనకి ఏంటవి సబ్మెరైన్స్ అనమాట. సరే, అయితే స్కార్పిన్ క్లాస్ అంటే ఏంటి? లెట్స్ టేక్ బ్యాక్. ఓకే, మనము ఫ్రెంచ్ గవర్నమెంట్తో ప్రాజెక్ట్ 75 అనే ప్రాజెక్ట్ అనేది ఒప్పందం చేసుకున్నాము. ప్రాజెక్ట్ 75. ఈ ప్రాజెక్ట్ 75 ప్రకారం ఫ్రెంచ్ గవర్నమెంట్ మనకి మెజగాన్ డాక్స్ లిమిటెడ్ ఈ కంపెనీకి ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది? టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎటువంటి టెక్నాలజీ? సబ్మెరైన్ని లాంగ్ రేంజ్ మనం అండర్ వాటర్లో ఉండేటట్టు టెక్నాలజీని ఇది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది అనమాట. మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంతమా? $3.75 బిలియన్ అనేది మనం ఇస్తున్నాము. ఎప్పుడు తీసుకోవడం జరిగింది? ఇదంతా కూడా 2005లో పెట్టడం జరిగింది అనమాట. సో దీంట్లో వీళ్ళు 6 క్లాసెస్ అనేవి ఇవ్వడం జరిగింది. 6 క్లాసెస్. ఒకటి ఏంటి? ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ కాందేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వాగిర్, ఐఎన్ఎస్ వేలా, అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ వన్, దిస్ ఈజ్ ఐఎన్ఎస్ వాక్షీర్. ఇక్కడ ఆర్టికల్లో అదే చెప్తున్నారమ్మా. ఈ వాక్షీర్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కల్లా మనకి నేవీలో కలుస్తుంది అని చెప్తున్నారనమాట. ఇది సీ ట్రయల్స్కి వెళ్ళి నెక్స్ట్ మన నేవీలో ఇంటిగ్రేట్ అవుతుంది అని చెప్తున్నారు. ఐఎన్ఎస్ కల్వరి అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేసాము? 2017లో. ఐఎన్ఎస్ కాందేరి 2019. ఐఎన్ఎస్ వాగిర్ ముందు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు చేయడం జరిగింది? 2020. అండ్ కరెన్స్ అనేది 2021లో చేయడం జరిగింది. వేలా అనేది 2021లో చేయడం జరిగింది. ఈ వాక్షీర్ నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ అవుతుంది అని చెప్పారనమాట. సో మనము సబ్మెరైన్స్ అనేవి ఇండియన్ ఓషన్లో మనకి ఒక స్ట్రాటజిక్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. స్ట్రాటజిక్ ఆప్షన్స్ అంటే మనము డిఫెన్స్ పరంగా, నేవీ పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో ఇది క్లియర్గా చూపిస్తుంది అన్నమాట. ఇది ఈ స్కార్పిన్ క్లాస్ ఇవనేది మనకి ఇండియాకి ఫ్రెంచ్కి మధ్యన జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ అమ్మ. ఇండియాకి ఫ్రెంచ్కి ఇది ఇండిజీనియస్లీ జరిగింది, అంటే నో టెక్నాలజీ ట్రాన్స్ఫర్తో జరిగింది అనమాట. అయితే నెక్స్ట్ దేని గురించి చూస్తున్నారంటే నెక్స్ట్ ఇది ఈఐపి సిస్టమ్, అంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ అనమాట. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ మీద డిఆర్డిఓ ఇండిజీనియస్గా చాలా టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సరే, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ ఏంటి అంటే సబ్మెరైన్ అనేది మనకి అండర్ వాటర్లో వెళ్ళి కొన్ని డేస్ వరకు బయటికి రాదనమాట. బట్ కొన్ని డేస్ తర్వాత ఫ్యూయల్ సప్లైస్కి కానీ లేదంటే ఎయిర్ ఎక్స్చేంజెస్ కానీ వీటికి ఇది పైకి రావాల్సి వస్తుంది. సబ్మెరైన్స్ అనేది పైకి వస్తే దాని ఇన్ఫర్మేషన్ అనేది మిగిలిన కంట్రీస్కి తెలిసిపోతుంది, అవును కదా. బట్ అలా కాకుండా ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది దానికి ఫిట్ చేయగలిగితే అది లాంగర్ డేస్ ఉంటుంది. అంటే ఇంతవరకు 15 డేస్ ఉండేది ఇక్కడ నుంచి 60 డేస్ వరకు కూడా అండర్ వాటర్లో ఉంటుందన్నమాట. అంటే లాంగ్ టైం మన ఎండ్యూరెన్స్, మన కెపాసిటీ అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. ఈ డేటా అంతా కూడా జాగ్రత్తగా గుర్తుంచుకున్నామా. ప్రాజెక్ట్ 75 $3.75 బిలియన్ 2005లో స్టార్ట్ చేయడం జరిగింది. 6 క్లాసెస్ ఉన్నాయి. ఐఎన్ఎస్ కల్వరి, కాందేరి, కరంజ్, వాగిర్, వేలా, వాక్షీర్ అన్నీ కూడా ఇప్పుడు జనరల్గా వాగిర్ అనేది సీ ట్రయల్స్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఫుల్గా కంట్రోల్లో, నేవీ కంట్రోల్లోకి, ఆపరేషన్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. అండ్ మనం కూడా డిఆర్డిఓతో నెక్స్ట్ ఇవన్నీ కూడా రీఫిట్టింగ్ చేయించి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ పెడితే మనము లాంగ్ టర్మ్ ఈ సబ్మెరైన్స్ గురించి ఆలోచించవసరం లేదు. అండ్ ఈ సబ్మెరైన్స్ కూడా లాంగ్ టర్మ్ మనకి డిఫెన్స్ టెక్నాలజీ కింద యూజ్ చేస్తుంది. మనకి ఇండియాకి అనేది
ప్రాపర్ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అని ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఓకేనమ్మా, మనం ఇప్పుడు మన లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డేని డిస్కస్ చేద్దాం. చూడండి ఆర్టికల్ చూడమ్మా, గవర్నమెంట్ టు ట్వీక్ ఈ కామర్స్ పోర్టల్ రూల్స్ అని పెట్టడం జరిగింది. దీని గురించి ఒక్కసారి చూద్దాం. చూడండి అమ్మా, మనకి ఈ కామర్స్ పోర్టల్స్ ఉన్నాయి అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి అనమాట. ఇక్కడ జనరల్గా ఏంటి, ఎవరైనా కూడా ప్రొడక్ట్స్ అనేవి ఇందులో సెల్ చేయొచ్చు. అంటే ఒక సెల్లర్ అనేవాడు ఒక ఈ కామర్స్ పోర్టల్తో మాట్లాడి తన ప్రొడక్ట్స్ని తన పేజ్లో డిస్ప్లే చేయొచ్చు. ఓకే, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ పేజ్లో డిస్ప్లే చేస్తాడు. బయ్యర్ అనేవాడు ఎవరు అమ్ముతున్నారో తెలియదు కానీ అమెజాన్ అమ్ముతుంది కాబట్టి ప్రొడక్ట్ అనేది తీసుకుంటాడు. అవునా? సో బయ్యర్ ఎటువంటి ప్రొడక్ట్ కొంటున్నాడో అంత ఇన్ఫర్మేషన్ అనేది మాత్రం సెల్లర్కి రీచ్ అవ్వదు. అది కేవలం ఈ కామర్స్ పోర్టల్కి మాత్రమే రీచ్ అవుతుంది. బయ్యర్ ఎప్పుడు ఏది కొంటున్నాడు, ఇటువంటి క్రిటికల్ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా అనేది ఇక్కడ ఎవరి దగ్గర ఉంటుంది, ఈ కామర్స్ పోర్టల్ దగ్గరే ఉంటుంది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది సెల్లర్ దగ్గర జనరల్గా ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటారు కానీ ఎటువంటి టైంలో ప్రొడక్ట్ అనేది సేల్ అవుతుంది, ఎటువంటి డేటా అనేది సెల్లర్ కూడా రావడం లేదు. సో దీనివలన అండ్ లో అండ్ పూర్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అల్టిమేట్లీ సఫర్ అవుతున్నారు. వాళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీ రావడం లేదు, మార్కెటింగ్ స్ట్రాటజీ ఇవ్వనివ్వడం లేదు. అండ్ బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మార్కెట్ మొత్తం గ్రాప్ చేస్తున్నారు. సో దీని వలన కన్జ్యూమర్స్ అనే వాళ్ళు ఫెయిల్ అవుతారు అండ్ అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. అందుకనే చాలామంది లెటర్స్ అనేది రాశారు. ఒక యూనియన్ అనేది ఉందమ్మా, CAIT అంటే నథింగ్ బట్ కన్ఫెడరేషన్. ఓకే, కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్, కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అనే బాడీ మనం చూస్తాము. ఇక్కడ లిటరల్లీ 8 crore స్మాల్ అండ్ మీడియం ట్రేడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అర్జెంట్ ఇన్వెస్టిగేషన్ చేయించండి అని చెప్పి రాయడం జరిగింది. ఎవరికి? మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్కి. సో మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ వాళ్ళు వెంటనే దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఏం చెప్పారంట, సో ఈ పెద్ద పెద్ద ఈ కామర్స్ పోర్టల్స్ ఏవైతే చేస్తున్నాయో అవి చాలా తప్పు చేస్తున్నాయి. అందుకే మేము ఈ కామర్స్ రూల్స్ అనేవి కొత్తవి తీసుకొస్తాము. అందులో ఆల్గారిథమిక్ ఫెయిర్నెస్ అనేది ఉంటుంది. అంటే పర్చేజ్ ఎవరైతే చేస్తున్నారో కన్జ్యూమర్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినప్పటికీ కూడా అందరికీ ఉండాలి. అండ్ కొంతమంది సెల్లర్స్కి బెనిఫిట్ చేసినట్టు వాళ్ళ ప్రొడక్ట్ మాత్రమే పైకి ఉండేటట్టు ఎటువంటి బెనిఫిట్స్ కూడా ఎవ్వరికీ చెయ్యకూడదు అని చెప్తూ, అండ్ పెద్ద ప్లేయర్స్కి, లో అండ్ స్మాల్ ప్లేయర్స్ అంటే స్మాల్ అండ్ మీడియం ప్లేయర్స్కి వీళ్ళందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి అని క్లియర్గా చెప్తున్నారనమాట. అండ్ చాలామంది ఏం చెప్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఈ కామర్స్ పోర్టల్ తీసుకుంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా తనే ఉంచుకుంటుంది. టేస్ట్స్, ట్రెండ్స్, అనాలిసిస్ ఇదంతా కూడా థర్డ్ పార్టీకి అసలు ఇవ్వడం లేదు, అదే టోటల్ ఉంచుకుంటుంది అని కూడా చాలామంది చెప్తున్నారనమాట. ఇటువంటి రిలేషన్లో మనం ఆల్రెడీ తెలుసు, ఒక గ్లోబలైజ్డ్ వరల్డ్ అయిపోయింది, ఈ కామర్స్ పోర్టల్ పర్చేజింగ్స్ అయిపోయాయి. ఇటువంటి అప్పుడు వీటి మీద జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవాలి. అంటే ఏంటి, కన్జ్యూమర్ అనేవాడు అల్టిమేట్లీ ఎప్పుడు కూడా లాస్ అవ్వకూడదు. ప్రతి సెల్లర్కి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి రావాలి, కన్జ్యూమర్కి బెస్ట్ ప్రైసెస్ అనేవి రావాలి. అండ్ ఇప్పుడు రీసెంట్గా చూస్తాం, చాలా ఈ కామర్స్ పోర్టల్లో ఫ్లాష్ సేల్స్ చాలా తక్కువ ప్రైస్కే పెడుతున్నాం అని చెప్తున్నారు కదా. అట్లాగే ఎవరైనా చెప్పితే ఖచ్చితంగా ఎప్పటి వరకు కూడా ఎంత తక్కువ ప్రైస్కి ఆ ప్రోడక్ట్ అనేది సేల్ చేశారో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంచాలి. అండ్ ఎవరు సేల్ చేశారో కూడా సెల్లర్ ఇన్ఫర్మేషన్తో సహా ఉంచితే అప్పుడు బయ్యర్ అనేవాడు చూసి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని సాల్వ్ అనేది చేసుకుంటాడు. ఈ విధంగా ఉండాలి అని క్లియర్గా చెప్తున్నారనమాట. ఓకేనమ్మా, సో ఇది ఆర్టికల్. మనం టోటల్ ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ చేసాము. ఒక్కసారి చూడండమ్మా. మన ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ ఆఫర్డ్ ఏంటి, మనం గవర్నమెంట్ PSC, UPSC ఇన్ఫినిటీ, APPSC, TSPSC ఇస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ MBA ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లైక్ CAT, GRE, GMAT అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ నాన్ PSCs లైక్ RBI గ్రేడ్ B అసిస్టెంట్, SBI PO క్లర్క్, IBPS PO క్లర్క్, SSC CGL, CHSL, RRB, NTPC అన్నీ ఇస్తున్నామమ్మా. ఇవన్నీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నెంబర్ చూడమ్మా, ప్రత్యూష మేడంకి కాల్ చేసి మన క్లాసెస్ అనేవి
అనేవి మీకు ఏ విధంగా ఉంటాయో తెలుసు. సో అందుకనే ఇంకా లేట్ చేయకుండా మేడంకి కాల్ చేసి కాంటాక్ట్ అయ్యి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కోండి అమ్మా. ఎస్ సి మనం ప్రతి ఆర్టికల్ వెనకాతను కూడా మనకు చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీ ఎప్రిషియేషన్ అనేది మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుందమ్మా. సో డూ లైక్, హిట్ బటన్ అండ్ షేర్ విత్ ఫెలో ఆస్పిరెంట్స్ అండ్ డూ కామెంట్ ఆల్సో. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.